వెంకటేశ్వర స్వామి 152 కళ్యాణ మహోత్సవం సందర్భంగా వడ్డాది వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో వడ్డాది జంక్షన్ నందు శ్రీ వెంకటేశ్వర థియేటర్ ముందు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మంచి లైటింగ్తో ఈ వర్తక సంఘం వారంతా దాతల సహకారంతో ఘనంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి వడ్డాది గ్రామం తాలూకా ప్రజలు మరియు యువకులంతా కలిసి దీన్ని సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాం. వడ్డాది గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి 152 కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వర్తక సంఘం ఆధ్వర్యంలో అతి భారీగా 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతి భారీ నుంచి జరుగుతుంది. కావున భక్తులు ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాం చేయవలసి కోరుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా యువత, పోలీసు, విద్యుత్ సిబ్బంది అందరూ మాకు సహకరించి ఈ వర్తక సంఘ ప్రోగ్రాంలన్నింటికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో చేసిన పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు. అలాగే మా స్థానిక ప్రజాప్రతినిధులకి, అఖిలపక్ష నాయకులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు 10వ తేదీ నుండి శ్రీ వడ్డాది వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా మన వడ్డాది జంక్షన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే భారీ విద్యుత్ అలంకరణ, అలాగే మందుగుడి సామాగ్రితో స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా వర్తక సంఘం ఆధ్వర్యంలో వడ్డాది జంక్షన్లో అంగరవైభవంగా చేయడం జరుగుతుంది. ఈరోజు కలిసికట్టుగా ఈ కార్యక్రమం వర్తక సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం, పత్రికా విలేకరులను కానీ, అలాగే ఈ గ్రామ సంబంధించి నాయకులను కానీ, అధికారులను కానీ, అలాగే ముఖ్యంగా గ్రామ యువతను కూడా కోరుతున్నాం. ఈ 5 రోజుల పాటు కూడా అందరూ కూడా మాకు సహకరించాలని పేరున వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మనందరి కార్యక్రమం, మన వడ్డాది కళ్యాణోత్సవం ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కాబట్టి ఇది గ్రామానికి ఎంతో ప్రతిష్ఠ కలిగా ఉత్సవం కాబట్టి మన అందరం కూడా సహకరించి ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు కానీ సంఘటనలు కానీ చోటు చేసుకోకుండా అందరూ కూడా సహకరించాలని, ఏమన్నా జరిగితే అది ఒక్కరికి కూడా ఇది కాదు, అందరు కూడా ఊరికే గ్రామానికి చెడ్డ పేరు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాం. ఇక్కడ నాయకులు అందరం కూడా ఒకటే, గ్రామంలో ఎక్కడ కూడా మంచి వాతావరణం ఉంది, మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకంటే చాలా జిల్లా నలుమూల నుంచి కాకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి వాళ్ళందరినీ గౌరవిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని, ఆ స్వామివారి కటాకాక్ష ఉండాలని చెప్పి మనం అందరూ కోరుకుంటూ ఈ 5 రోజుల పాటు కూడా ఎవరు కూడా అందరూ కూడా గ్రామ యువత అందరూ కూడా సహకరించి ఎటువంటి గొడవలు కూడా వెళ్లకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ పోలీసు వారికి కూడా సహకరించాలని పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా అందరం కూడా పోలీసు వారికి సహకరిస్తామని చెప్పి పోలీసు వారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా మంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటన జరగకుండా బాగా మంచిగా బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మీ అందరికి కూడా ఏంటంటే ఒకరిద్దరు మంచి వచ్చి గొడవలు ఏంటంటే అది గ్రామం మీద కులం మీద దుర్దేస్తున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు. అందువల్ల ఏంటంటే గ్రామానికే చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం, వడ్డాదికి మంచి పేరు ఉంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించాలని మరొకసారి వడ్డాది యువతను అందరూ కూడా పేరున వడ్డాది గ్రామ ప్రజలందరూ కూడా పేరున వర్తక సంఘం తరఫున, గ్రామ పెద్దల తరఫున, అఖిలపక్ష నాయకుల తరఫున, అందరి తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.